ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసింది. అయితే ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనే విషయంలో రెండు రాజకీయ పార్టీలతో పాటుగా ప్రజల్లో కూడా విపరీతమైన ఆసక్తి ఉంది. తెలుగుదేశం కూటమి అయితే ఖచ్చితంగా మేమే అధికారంలోకి రాబోతున్నాం, పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది అంటే అది ప్రతిపక్షాలకు అనుకూలం, సో 100% మేమే అధికారంలోకి వస్తున్నామని ధీమాగా చెప్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే ధీమాను ప్రదర్శిస్తుంది. సంక్షేమ పథక లబ్ధిదారులు మాకు అండగా ఉంటారు, మేమే గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలింగ్ అయిపోయింది, రిజల్ట్ జూన్ 4th కాబట్టి ఈలోపు రెండు పార్టీలు కూడా పోస్ట్ పోల్ సర్వేలు చేయించుకుంటున్నాయి. జిల్లాల వారీగా ఏ జిల్లాలో మెజారిటీ సీట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఏ జిల్లాలో ఏ సీట్లో టైట్ ఫైట్ నడుస్తుంది అనే అంచనాల కోసం సర్వేలు చేయించుకుంటున్నాయి. వాళ్ళు అలా రెండు పార్టీలు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చేయించుకున్న సర్వేల ఆధారంగా ఎవరు ఎన్ని సీట్లు గెలుస్తారు అనే ధీమాలో ఉన్నారు అనే అంచనాను ఒకసారి చూద్దాం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం 12 సీట్లు తీసుకుంటే మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి, చీరాల, పర్చూరు, అద్దంకి, కొండపి, సంతనూతనపాడు, కందుకూరు, ఒంగోలు ఈ 12 సీట్లు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మేము గెలుస్తాం అని భావిస్తున్న సీట్లు మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి, సంతనూతలపాడు, కందుకూరు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంచనా ప్రకారం తెలుగుదేశం ఇక్కడ గెలుస్తుంది అని భావిస్తున్న సీట్లు కొండపి, పర్చూరు, అలాగే ఒంగోలు ఈ 3 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అని భావిస్తుంది. టైట్ ఫైట్ చీరాల అండ్ అద్దంకి ఈ 2 సీట్లో టైట్ ఫైట్ నడుస్తుంది అని చెప్పేసి వైసీపీ అయితే భావిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే కనుక 7 నియోజకవర్గాల్లో మేము ఖచ్చితంగా గెలుస్తాం, 3 నియోజకవర్గాల్లో తెలుగుదేశం గెలుస్తుంది, 2 సీట్లో టైట్ ఫైట్ నడుస్తుంది. ఆ 2 సీట్లు కూడా మా ఖాతాలోనే పడతాయని వైసీపీ అయితే బలంగా ఫిక్స్ అయింది. మరి ఈ జిల్లా విషయంలో తెలుగుదేశం ఎలా అంచనా వేస్తుందో చూద్దాం. తెలుగుదేశం పార్టీ అయితే ఈ జిల్లాలో ఖచ్చితంగా మేము గెలిచే సీట్లు అని చెప్తున్నాయి. కొండపి, పర్చూరు, ఒంగోలు, సంతనూతలపాడు, అద్దంకి, దర్శి, గిద్దలూరు, చీరాల ఈ 8 సీట్లు ఖచ్చితంగా మేము గెలుస్తామని చెప్పి తెలుగుదేశం ధీమాగా ఉంది. అయితే వైసీపీ ఖచ్చితంగా గెలుస్తుంది అని టీడీపీ అంచనా వేస్తున్న సీట్లు అయితే మార్కాపురం, ఎర్రగొండపాలెం, కనిగిరి, అలాగే కందుకూరు ఈ 4 సీట్లలో వైసీపీ గెలుస్తుందని తెలుగుదేశం భావిస్తుంది. ఓవరాల్గా 12 సీట్లలో తెలుగుదేశం అంచనా ప్రకారం తెలుగుదేశం 8 సీట్లు గెలుస్తామని నమ్ముతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 4 సీట్లు గెలుస్తారు అని చెప్పి టీడీపీ నమ్ముతుంది. మరి ఇద్దరు అంచనాలు వ్యతిరేకంగా ఉన్నాయి. సో ఎవరి అంచనాలు నిజమవుతాయి అనేది మనకి జూన్ 4th రిజల్ట్ రోజు మాత్రమే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.